క్వశ్చన్ సార్, మీరు ప్రధాని పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సార్ మీరు ప్రధాని నుంచి పామర్ల వరకు రంజింపజేశారు. అలాంటి గొప్ప నటుడికి పద్మ అవార్డు రాకపోవడానికి కారణం ఏంటి? ఏమోనండి, ఇదంతా రాజకీయమేమో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఒక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మనం మర్చిపోదాం. ఎందుకనంటే నాకు వాటి మీద పెద్దగా అంటే ఒకవేళ నేను ఫాలో అయ్యి ఇది వీళ్ళందరిని బట్టి తన్ని అక్కడికి పంపించి ఏం చేయలేదేమో. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా మొన్న వచ్చిన యంగ్ హీరోయిన్స్ కూడా పద్మ ఇచ్చారు. అదే మనకంటే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంటుంది. నవ్వుతావండి, ఏం టాలెంట్ అనుకున్నావు? నేను టాలెంట్ ఉండుంటుందండి. ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు జరిగింది. పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంలో, అవును ప్రసాద్ నీకు పద్మశ్రీ ఉందా అని అన్నాను. ఓహో సరేలే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడు ట్రై చేయకండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకు ట్రై చేయదంటున్నాను తెలుసా? ఎందుకో తెలియదండి అని అన్న. పెద్ద ఆయన కదా, ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం. అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ, చాలా పెద్దవాడు, నువ్వు ఎప్పుడు ట్రై చేయ కదండి. సో ఆ మాట నాకు 10 పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ, నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు, ఒక ఎనాలిసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. ఎన్టీ రామారావు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీరావు గారు ఒకడు. ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో అది దానికి అంత వాల్యూ ఉందని, యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా ప్రతి ఏటా అవార్డ్స్ ప్రకటించినప్పుడు? నేను బాధపడి ఉన్నట్టయితే ఎక్కడోసారి మీకు తెలిసిపోయేదిగా, దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం. పెద్ద సీరియస్గా కూడా తీసుకోవాలి. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా. చూస్తూ ఉంటే ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో, వేరే రకంగా దాన్ని తీసుకెళ్లాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది. అందుకని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. యాప్ తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్తో పేరు కాబోతున్నారనే విషయం చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారి ఫీలింగ్ ఏంటి? ముందు మీ ప్రశ్నలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అందులో చాలా ఒక సీరియస్నెస్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉన్నాయి మీ ప్రశ్నల్లో. మీ ప్రశ్నలన్నిటికీ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ముందు నాకు సంబంధం ఉన్నా లేకపోయినా we all are one family, okay, under the cinema roof. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను ఒక విషయం మాత్రం చెప్పాలి ఇప్పుడు మీ ప్రశ్న కంటే ముందు. ఇండియన్ సినిమా హిస్టరీలో తప్పకుండా మన సౌత్ ఇండియన్ సినిమాకి కొన్ని పద్మశ్రీ అవార్డులు రావాల్సిందే, రావాలి, తప్పకుండా రావాలి. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఆర్టిస్ట్కి ఆయన వద్దు అనుకున్నా సరే రావాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇండియన్ సినిమా హిస్టరీలో ఉండాలి కదా, మన తర్వాత కదా, తర్వాత జనరేషన్కి కదా. దాని ప్రోటోకాల్ ప్రకారం మన గవర్నమెంట్ వచ్చి ఒక సజెషన్కి తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్కి. అది అఫీషియల్గా జరగవలసినవి కొన్ని ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఎంతో పెద్ద రెమ్యూనరేషన్ తీసుకున్నా ఒక ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి ఒక చిన్న స్కిట్ ఏదన్నా చేస్తే వాళ్ళ రెమ్యూనరేషన్ 100లోనో 1000లో మాత్రమే ఉంటుంది. మనం 1 lakh తీసుకున్నామంటే 150 రూపీస్, లేకపోతే 1500 రూపీస్, ఇలాగే ఉంటుంది. దే ఆర్ ప్రోటోకాల్ ఇస్ దట్. సో అది సజెషన్లోకి అఫీషియల్గా మీరందరూ చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు ఉంటే గవర్నమెంట్ ఒక సజెషన్లోకి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అది పెట్టాలి అనేది నా ఉద్దేశం. అండ్ ఏ ఆలోచన లేకుండా, అసలు సెకండ్ థాట్ లేకుండా ఆయనకి, రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు. మీకు కూడా నిరీక్షణ, దాసి ఇలాంటి సినిమా ఆయన్ని వదిలేయండి. కొంతమంది ఆర్టిస్ట్కి వాళ్ళు దే విల్ కీప్ ఆన్ డూయింగ్ దేర్ వర్క్ అండ్ దేర్ జాబ్. దే ఆర్ సో కమిటెడ్.
అది జరుగుతుంది. నేను చెప్పాలి, బికాస్ ఐ హ్యావ్ బీన్ టు సో మెనీ జ్యూరీస్. చాలా నేషనల్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, స్టేట్ అవార్డ్ కమిటీ జ్యూరీస్కి వెళ్ళాను, కాబట్టి ఇది నాకు కొంచెం తెలుసు. అందుకనే మీరందరూ కూడా చేయాలి. మీ అందరి యొక్క ఆల్ యువర్ హ్యాండ్ షుడ్ బి దేర్. ఓకే, మీరు అడిగిన ప్రశ్న చెప్పండి ఏంటి? చాలా కాలం తర్వాత సార్తో ఇట్ వాస్ ఎ రియల్లీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా 100 days దాటి ఆడిన సినిమా లేడీ స్టైలర్. ఆ టైంలోనే ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ హ్యాడ్, ద లవ్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద ప్యాషన్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, ద సెన్సిబిలిటీస్ హీ హ్యాడ్ ఫర్ సినిమా, అండ్ హౌ సెన్సిటివ్ హీ ఈస్. అది చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ అయింది. ఒక నార్మల్ కామన్ హీరోయిన్ నేను అంతే ఆ సినిమాలో, కానీ చాలా డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది లేడీ స్టైలర్లో. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది పాపులర్ అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్. నేను ఇందాక చెప్పినట్టు నా ట్రాక్ కాస్త మారింది. అంతేకాకుండా నేను నా మైనస్లు ఏమిటి, నా ప్లస్లు ఏమిటి అని తెలిసిన ఆర్టిస్ట్ని. నాకు మేకప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు మీ, బికాస్ మేకప్ ఎక్కువ వేసుకోలేను. కానీ కమర్షియల్ ఆర్టిస్ట్ మేకప్తోనే ఎగ్జిస్ట్ అవుతారు, అది తప్పులేదు కదా. సో వాట్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ డూ దట్. ఐ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఐ షుడ్ బి రియల్లీ అవేర్ ఆఫ్ నేనేం చేస్తే బాగుంటుంది, నేనేం చేయకపోతే బాగుంటుంది అనే ఒక అవగాహనతోనే కదా చెయ్యాలి. అందుకని నాకు ఏది సూట్ అవుతుందో అది మీరి, ఏదో ఎప్పుడైనా ఒక రాంగ్ ఫిల్మ్స్ అనేవి పడుతూనే ఉన్నాయి. ఒకటి అనుకుని ఇంకొకటికి వెళ్ళడం, ఏదో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. సినిమా కథ వినడం, ఇంకొక కథ చేయడం, ఆ కథలో కొంచెం కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా బయటికి రావడం, ఏ ఇష్యూస్ లేకుండా, ఇలాంటివి జరిగాయి. కానీ విచ్ ఎవర్ సూట్స్ మీ, ఐ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. ముందు నన్ను నేను ఇష్టపడాలి కదా. ఒక సినిమాలో నా క్లోజప్ నేను చూసిన వెంటనే, నేను యాక్ట్ చేసిన వెంటనే నన్ను నేను కన్విన్స్ అవ్వాలి కదా. మన మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా. సో ఐఎమ్ విత్ ఆల్ మై కాన్షియన్స్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్.